హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా వ్లాగ్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనంకి వెళ్తున్నాము మేము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తుంది అక్కడ మెయిన్ ఎంట్రన్స్. తిరుపతి నుంచి తిరుమలకు పైనకు వెళ్ళే దారి, కార్లు బస్సులు వెళ్ళే తోవ అది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఉచిత లగేజ్ సెంటర్ కనిపిస్తుందండి. అక్కడ మనం తీసుకువెళ్ళిన లగేజ్ బ్యాగ్స్ అన్నింటికి లాక్స్ వేసి వాళ్లకు అప్పగించవచ్చు, లేదా మనం వెంబడి తీసుకువెళ్ళవచ్చు. మనం తిరుమల తిరుపతికి నడక దారిలో వెళ్తే లగేజ్ మనకు చాలా బరువు అవుతుంది కనుక మనం ఇక్కడ లగేజ్ కౌంటర్లో మనం వారికి లగేజ్ అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత వాళ్ళు మనకి రసీదు ఇస్తారు. ఆ రసీదుని తీసుకెళ్ళి కొండ మీద ఇస్తే మనకు లగేజ్ ఇచ్చేస్తారు. తిరుమల కొండ మీదకి వెళ్తున్నాము. కాలినడకన అలిపిరి నుంచి పైనక తిరుపతి దేవస్థానంకి వెళ్తున్నాము. లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టామండి. కోవిడ్ నిబంధనల ప్రకారం మొత్తం టెస్టులు వేయించుకొని వెళ్ళడం జరుగుతుంది. నాకు వచ్చేసి ఫస్ట్ డోస్ ఒకటే పడింది. అలాగే కరోనా టీకాలు ఫస్ట్ డోసు సెకండ్ డోసు వేయించుకున్న వాళ్ళకు మాత్రం అలో ఉంటుంది. వేయించుకోని వాళ్ళు మాత్రం కరోనా టెస్ట్ చేయించుకోవాలి. నెగిటివ్ వస్తేనే తీసుకెళ్తారు. నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను. నాకు కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు నేను కూడా దర్శనానికి వెళ్తున్నాను. ఉచిత లగేజ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎడమ వైపునకు వెళ్తే మనకు మెట్ల మార్గం వస్తుందండి. అలిపిరి నుంచి స్టార్ట్ అయినామండి. అలిపిరి ఫస్ట్ మొదటి మెట్ల కాడికి వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాము ఇంకా నడక మార్గము. ఇక్కడ అన్ని కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ లైన్గా హారతిలు ముట్టిస్తున్నారు. ఫ్రెండ్స్, మేము మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి నడవడం స్టార్ట్ చేశాము. మెట్లు ఎక్కగానే స్టార్టింగ్లో మనకు ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉందండి. ఇక్కడ అందరూ సాష్టాంగ నమస్కారం పెట్టి వెళ్ళాలంట. యశస్విని, బృంద సాష్టాంగ నమస్కారం చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తున్నది శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరము. మొదటి రాజగోపురం ఇది మనకు కనిపిస్తుంది. రాజగోపురం, ప్రథమ గోపురం, మొదటి గోపురం అండి ఇది. చూడండి, చాలా బాగుంది. ఇలా లోపలికి వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న మొదటి గోపురం డిజైన్ వచ్చేసి చాలా అందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తున్నది విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారము, మత్స్యావతారము. అలా కొద్దిగా ముందరికి వెళ్తే టికెట్ చెకింగ్ కౌంటర్ వస్తుంది. అందులో ఆన్లైన్లో బుక్ చేసుకున్న దర్శనం టికెట్స్ మరియు 2 డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ వారికి చూపించాలి.
తనిఖీ కేంద్రం ఇది. లేడీస్ కిటు, జెంట్స్ కటు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తున్నది తలయేరు గుండు. ఈ గుండుకు మన మోకాలను ఆనిస్తే మన మోకాల నొప్పులన్నీ పోతాయట. ఈ తలయేరు గుండు మొదట నున్నగా ఉండేదని అందరూ మోకాలు ఆనిచ్చి ఇలా అయిందని అందరూ చెప్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ వచ్చేసి కొంతమంది అన్ని రాళ్ళు కుదురుస్తున్నారు, మొత్తం ఒకటి దాని మీద ఒకటి. అలా పెడితే మన కళ అనేది నెరవేరుతుందట, ఇల్లు కట్టుకోవాలనే కళ. అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. నేను పెడతాను. తైలము లేకుండా దీపము వెలగదు, భక్తి లేక మనిషి ధరించలేడు. గోవింద గోవింద గోవింద. వినాయక మండపము ఇక్కడ. అక్కడక్కడ షాప్స్ ఉన్నాయి ఏమైనా కొనుక్కొని తినడానికి. మా చిన్న పాప ఫ్రూటీ తాగుతుంది, మా పెద్ద పాప వచ్చేసి ఎనర్జీ డ్రింక్ తాగుతుంది. కూర్మ అవతారం ఫ్రెండ్స్, విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారం కూర్మ అవతారం. పైన కప్పు కొత్తగా వేశారంట. మన బృంద చాలా వేగంగా ఉరుకుచున్నది మెట్ల మీదకి నుంచి. అక్కడక్కడ షాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో గోపురం వస్తున్నది, మైసూర్ గోపురము ఇది. దీనిని మైసూర్ గోపురము అని పిలుస్తారు. అలిపిరి నుండి రెండవ గోపురం. యేసు పాపకు అలసట వచ్చేసింది, ఇంకా ఇక్కడ కూర్చుంది. చాలా అందంగా ఉన్నాయి డిజైన్స్ వచ్చేసి, ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ సైడ్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇంకా ఇలా వెళ్ళిపోదాం పైకి. ఇక్కడ స్టెప్స్ మరి హైట్లో మరి క్రాస్లో ఉన్నాయి చూడండి మీరు. పిల్లలకు అలసట వచ్చేసింది, కూర్చున్నారు. ఇంకో పాప అక్కడ ముందర వెళ్తుంది, చాలా హుషారుగా వెళ్తుంది. గోవిందా 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 అనుకుంటూ తను వెళ్తూనే ఉంది ముంగడికి. మేము కూడా తన వెంబడి వెళ్తూనే ఉన్నాము. ఎంత అలసట వచ్చినా కూడా గోవిందా. చూడండి ఫ్రెండ్స్, 350 మెట్లు ఎక్కాము. ఇంకా 3000 పైన ఉన్నాయంట. వెళ్ళాము, ఇక్కడికే అలసట వచ్చేసింది. గజేంద్ర మోక్షము నెక్స్ట్.
ఆంజనేయ స్వామి 550 స్టెప్స్ ఎక్కాము. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఒకటి. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ బయలుదేరుతాము. ఇలాంటి టర్నింగ్లు చాలా ఉన్నాయి. ఎక్కడానికి చాలా కష్టం అవుతుంది. మంది చాలా తక్కువ ఉన్నారు. అక్కడ ఒకరు ఉన్నారు. వరాహావతారం నెక్స్ట్. వరహాల స్వామి దగ్గరికి చేరుకున్నాము. పిల్లలు ముందు వెళ్తూ ఉన్నారు. మేము నిదానంగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం. మొస అనేది చాలా వస్తుంది. చాలా హైట్ ఉన్నాయి మెట్లు. దీనికి సరిపోయింది మెట్ల మీద పడినది. ఏమైంది బృందా? అయ్యో 850కి వచ్చినాం. ఇంకా మస్తు వెళ్ళాలిపా. మెల్లిగా స్లోగా. అక్కడక్కడ షాప్స్ ఉన్నాయి. కూల్ డ్రింక్స్, టీ. ఇక్కడ మరీ హైట్ ఉన్నాయి మెట్లు. మనకు మెట్ల మార్గంలో త్రాగడానికి మంచినీళ్ళ సదుపాయం కూడా అక్కడక్కడ ఉంది. పిల్లలు ఎక్కేస్తున్నారు. పిల్లలను చూసుకుంటూ నేను కూడా ఎక్కుతున్నాను అన్ని మెట్లన్నీ. ఈ మెట్లు పడతావు నాన్న. మరి టూ మచ్ హైట్ ఉన్నాయి మెట్లన్నీ. వెయ్యి మెట్లకు వచ్చేసాము. ఇంకా వెళ్ళాము. చాలా హైట్ ఉంది. అందరు గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. మనం కూడా మెట్టుకు గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళాము. 1000 మెట్లు దాటిన తర్వాత చూడండి, ఒకటే తీరులా పైకి ఉంది. భలే ఉన్నాయి. మొత్తం ఇలా పైకి వచ్చేసినాయి. మనం కూడా వెళ్దాం. ఇంకా గోవిందా గోవిందా గోవిందా. ఫ్రెండ్స్ నేనైతే కొన్ని మెట్లున్నాయని అనుకున్నాను, కానీ బాగా మెట్లున్నాయి. గోవిందా గోవిందా అనుకుంటే ఇంకా ఎక్కేద్దాం. ఏలక్కాయల మండపం అట ఇది. ఆంజనేయ స్వామి. ఫస్ట్ కొంచెం నడుచుడు, కొన్ని మెట్లు కొంచెం నడవడం ఉండేనంట. కానీ ఇప్పుడు రిపేర్ చేశారంట. మొత్తం స్టెప్స్ ఉన్నాయి. ఏంటమ్మా? నరసింహావతారం. విష్ణుమూర్తి అవతారంలో ఒకటి శ్రీ నరసింహావతారము.
కోతులు వస్తున్నాయా? ఏడున్నారా? మస్తు హైట్ ఉన్నాయి. గోవిందా 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 గోవిందా. మస్తు హైట్ ఉన్నాయి మెట్లు. గోవిందా 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 గోవిందా. $1,500. మరి హైట్ చాలా ఉన్నాయి, ఎక్కడానికి చాలా కష్టమవుతుంది. పిల్లలు గోవిందా గోవిందా అంటూ గోవింద స్మరణ చేస్తూ మెట్లు అన్నీ ఎక్కుతూ ఉన్నారు. ఎన్ని క్రాసింగ్లు ఉన్నాయి, ఇలా ఇలా క్రాసింగ్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఇంకా 1650వ మెట్టు ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాసింగ్ తిరిగి ఇలా వెళ్ళాం. 1750 భయం క్రాసింగ్లు ఉన్నాయంటే ఈ క్రాసింగ్లు ఎక్కలేకపోతున్నాం ఘోరంగా. వామనావతారం, విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారము వామనావతారము. ఇలా వెళ్దాం ఇంకా పైకి. పా బృందా నడండి, ఎక్కువ గోవిందా అనుకుంటే ఎక్కువ. చాలా హైటు మెట్లు అయితే చాలా ఎత్తున ఉన్నాయి. అసలు ఫస్ట్ వీడియోని చూసే మేము మోకాళ్ళ పర్వతమేమో అనుకున్నాము, కానీ కాదంట, అది ముంగట ఉందంటే. ఇంకా మేము ఇక్కడనే మధ్యలోనే ఉన్నాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, 1900 మెట్ల దగ్గరికి వచ్చేసాము. ఒక్కొక్క మెట్టుకు దండం పెట్టుకుంటూ వెళ్తున్నారు పిల్లలు. మెట్లు 2000 లాస్ట్ 2000 మెట్ల కాడికి వచ్చేసాము. అక్కడక్కడ షాప్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గాలి గోపురం దగ్గరికి వచ్చేసాము. ఈ గాలి గోపురం కింద తిరుపతి నుంచి కొండలను చూస్తే మధ్యలో కనిపిస్తుంది కదా, అదే ఈ గాలి గోపురం. ఈ గాలి గోపురం దగ్గర ఫొటోస్ దిగాలనుకునేవారు ఖచ్చితంగా ఫొటోస్ తీయండి, చాలా అందంగా వస్తాయి. లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ. రాధాకృష్ణుడు ఇక్కడ హోటల్స్ షాప్స్ ఉన్నాయి, ఫుడ్ తినొచ్చు.
విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారం శ్రీ పరశురామ అవతారం. పరశురామ అవతారం జింకల పార్క్ ఉంటుంది ఇక్కడ దగ్గర. ఇక్కడ స్లాబ్ పోసారు అంతా. $2,100. బృందకు బొమ్మ కావాలంట, అలిగింది పాపం బృంద. అక్కడ గుట్ట మీద కొనుక్కుందాంపా. మళ్ళీ మెట్లు స్టార్ట్ అయ్యాయి. మన బృంద పాప అక్కడ ఉన్నది. బృందకు బొమ్మ కావాలంట. అక్కడక్కడ ఇలా షాప్స్ ఉన్నాయి. మేమేమన్నా మాట్లాడమ్మా, మీ వాళ్ళు ఎదురుగా బిస్కెట్స్ తింటుంది కావచ్చు, ఆకులు తింటుంది, పూలు. బృంద దగ్గర ఉన్న ఫ్లవర్స్ తింటాను. పోయింది దాటి ఇంకా ముంగట ఉంటాయి. ఇదేంటిది? ఇది దుప్పి కావచ్చు. ఇది రామ అవతారం. విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారము శ్రీరామ అవతారము. కోళ్ళు కాదే పప్పు అని పిలవడానికి. $2,400. ఇది వచ్చేసి బలరామ అవతారం. చూడండి ఫ్రెండ్స్, విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారము శ్రీ బలరామ అవతారము. రోడ్డు టచ్ అయింది. రిటర్న్ వెహికల్స్ వస్తున్నాయి ఇటు. ఇక్కడ పైనుంచి రోడ్ వెళ్తుంది, కింద నుంచి నడక మార్గంతో ఉంది. ఇలా వెళ్ళాలి, రోడ్ కింద నుంచి వెళ్ళాలి. శ్రీకృష్ణ అవతారం. ఫ్రెండ్స్, విష్ణుమూర్తి అవతారంలో కృష్ణ అవతారం కూడా ఒకటి.
కమ్మలు. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏం నడుస్తాను చూడండి, ఇక రాడి మీద నడుస్తున్నది. గోవింద గోవింద అంటాను. ఇంకా దేవు కింద దిగినాడు. ఇక్కడ అన్ని జింకలు ఉన్నాయి. అక్కడ ఫస్ట్ కనిపించాయి, ఇక్కడ మళ్ళీ కనిపిస్తున్నాయి. ఇక్కడ బృంద అయితే జింకల కోసం బాగా అల్లరి చేస్తుంది. ఇగో ఇక్కడ ఉన్నాయి జింకలు. అరే చేయితోటి గిట్లా పాపం పెట్టు, మళ్ళీ ఎగురేస్తాను మీదికి. పెట్టు. జరుగు, అట్నే ఉండు. జింక ఆగు, స్మైలీ ఇటు తిరుగు. ఇలా సైడ్కు రోడ్డు పక్కన ఇలా వెళ్ళాలి. కల్కి అవతారం ఇది ఫ్రెండ్స్. విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారము కల్కి అవతారం. ఇక్కడ మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఫ్రెండ్స్. అల్పిరి మొదటి మెట్టు నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు మొత్తం 6 కిలోమీటర్లు ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి పైన తిరుమలకు ఇంకా 6 కిలోమీటర్లు ఉంది. ఇప్పటి నుంచి ఇంకా నడవడం స్టార్ట్ చేద్దాము. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మనకి రూట్ మ్యాప్ కనిపిస్తుంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ నుంచి ఇంకా ఇలా వెళ్దాం ఫ్రెండ్స్. మన బృంద స్ట్రైట్గా ఎక్కడ అయిపోయింది. అది ఆడుకుంటూ రివర్స్లో ఎక్కుతుంది. ఇంకా గోవిందా 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 గోవిందా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఆంజనేయ స్వామి టెంపుల్. సాయంకాలం హారతి టైంలో హారతి ఇచ్చారు. మమ్మల్ని లోపలికి వచ్చి హారతి తీసుకొని వెళ్ళమని పిలుస్తున్నారు. కానీ మాకు లేట్ అయిందని మేము దూరం నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాము. మళ్ళీ మెట్లు వచ్చినాయి నాన్న. మెట్లు రాలేదు, ఇంకా వెళ్ళందా. అమ్మా బృంద ఎంత వెరీ గుడ్ గర్ల్ అంటారు తెలుసా మన ఫ్రెండ్స్ అందరూ. బృంద గుట్ట మీదకి ఎక్కింది అంటే వెరీ గుడ్ గర్ల్ అంటారు మన ఫ్రెండ్స్ అందరూ. చెప్తా, నా ఫ్రెండ్స్ అందరూ బయట 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 నన్ను చూసి మెట్టుకినవా
చెబు తగ్గిందా అని నవ్వుతూ ఉంటారు. మెట్లు ఎక్కినావా దెబ్బ తాకిందా అని అనరు. నువ్వు తిరుపతి దేవుని దగ్గరికి వెళ్ళినావా, మెట్లు ఎక్కినావా, నువ్వు వెరీ గుడ్ గర్ల్ అని అంటారు. దా వెళ్దాం, దా వచ్చేసినాం, ఇంకా దగ్గరికి వచ్చేసినాం, దా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తున్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్కి గేట్కి లాక్ వేసింది, లోపలికి వెళ్ళలేదు. నేను బయట నుంచి కాంపౌండ్ వాల్ మీదకి వెళ్ళి వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. రెండు 2850 మెట్ల కాడికి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మోకాళ్ళ పర్వతం ఒక 10-15 మినిట్స్ పడుతుందంట. ఇప్పుడు మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అన్ని వెహికల్స్ అన్నీ కిందికి వస్తున్నాయి, మనం పైకి వెళ్ళాలి నడుచుకుంటూ. జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడవాలి, తర్వాత 2 కిలోమీటర్లు మోకాళ్ళ పర్వతం ఎక్కాలి పైనకి. ఇట్రా జాగ్రత్తగా, ఇక్కడ రోడ్డు దాటాలి. ఇట్రా కొండంగలు ఉన్నాయి చూసుకుంటున్నాడు గోడల మీద. ఇలా అన్ని వెహికల్స్ ఎదురుగా వస్తున్నాయి. అలా పక్క నుంచి వెళ్తున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంది. కొండల మీద నుంచి నీళ్లు పడుతున్నాయి. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా అందమైన లొకేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తే మనకు కొండల మధ్యలో మోకాళ్ళ పర్వతం గోపురం కనిపిస్తుంది. 7 అక్కగార్ల దేవాలయం అంట ఇది. అంటే ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఇక్కడ ఈ గుడి కట్టించారు. మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేసాము. ఇంకా చీకటి అవుతుంది. ఇక్కడ 600 మెట్లు ఉన్నాయంట. మరి ఇప్పటికే 6:30 అవుతుంది, చీకటి అయింది. మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి 600 ఉన్నాయి కావచ్చు, కరెక్ట్గా నాకు క్లారిటీగా తెలియదు. లాస్ట్ మెట్టు వరకు ఎన్ని మెట్లు ఉన్నాయో తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం మోకాళ్ళ పర్వతం ఎక్కుతాము. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది మోకాళ్ళ పర్వతం గోపురం అండి. ఈ గోపురంలో నుంచి లోపలికి వెళ్దాము. మా పాప వచ్చేసి దండం పెట్టుకొని దాటుతుంది. చాలా పెద్దగా ఉంది గడప వచ్చేసి. అలాగే ఇప్పుడు మా చిన్న పాప కూడా దండం పెట్టుకొని మెల్లిగా కూర్చొని దాటుతుంది, ఎక్కకుండా. మోకాళ్ళ పర్వతం ఎక్కుదాము, ఇంకా స్టార్ట్ చేద్దాము. అందరూ మోకాళ్ళ మీద ఎక్కుతారంట. మనకు వీలైనన్ని మనం ట్రై చేద్దాము ఫ్రెండ్స్. మా పాప మోకాళ్ళ పర్వతాన్ని మోకాళ్ళ మీద తనకు వీలైనంత వరకు ఎక్కుతూ ఉంది. బాగా చీకటి అయిపోయింది, ఇంకా వెళ్ళాలి తొందరగా పైనకి. 3050 3050 ఇదంతా మోకాళ్ళ పర్వతమే. ఇంకా వెళ్ళాం మనం. గోవింద గోవింద గోవింద. మోకాళ్ళ పర్వతం ఎక్కే మధ్య తోవలో ఇక్కడ టెంపుల్ ఉంది. గోవింద சாமி கும்பிடலாடா வாடா. 3550 లాస్ట్కి వచ్చేసాం మనము. తిరుపతి కొండ మీదకి వచ్చేసామండి లాస్ట్కి. ఇప్పుడు లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకోవాలి. ఇంకా చూడండి పక్కన లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం పిల్లర్స్ తోటే ఉంది మండపం అంతా టోటల్గా. నేను
ఇగో ఒక చాక్లెట్ తిన్నాను. చాక్లెట్ మింగితే ఏమైంది? వాంతికి వచ్చేసింది. అందుకే చాక్లెట్స్ తినకూడదు. ఆ, వెరీ గుడ్. ₹100, ₹50 రూమ్స్ కౌంటర్ ఇది. ఆ పక్కన వచ్చేసి లగేజ్, ఉచిత లగేజ్ సెంటర్. మనము కింద లగేజ్ ఇచ్చాం కదా, అది ఇక్కడ ఇస్తారు మనకు, ఇక్కడ తీసుకోవాలి. ఫ్రెండ్స్, తిరుమల కొండ ఎక్కేసాము. ఇవాళకి వీడియో ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాము.